70-80 కోట్లు ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏం లెక్కలు చెప్పాడు. మగధీర ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే 150 కోట్లు ఎంతో ఏది మన ఓకే. అంతకన్నా అసలు ఎర్రితనం ఉంటుందా ప్రొడ్యూసర్కి అది ఇది అని చెప్పాడు. కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు. అప్పుడు ఏంటి అతను చెప్పింది రైట్ అయి ఉంటే శోభి ఆర్లగడ్డ ఇడియట్, ఇప్పుడేమో జీనియస్ విజనరీ. అది నేను చెప్పేది. ఒక ఫిల్మ్ క్యారెక్టర్ మార్చేసింది అంతే కదా, అంతే ఒక రిజల్ట్. కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం. మంచి సినిమా వస్తే బాహుబలి 2 అలాంటి సినిమా RRR లాగా వస్తే 1000 కోట్లు 2000 కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీరు కదా. ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తీస్తారు. లేకపోతే ఎందుకు తీస్తారు సినిమా? ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు, ఆడియన్స్ అనుకోలేదు. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? రిలీజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు ఎలా పాసిబిలిటీ చెప్పండి. అంటే ఇప్పుడు మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరో రెమ్యూనరేషన్ అనేది అన్క్వశ్చనబుల్. ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్. అప్పుడు ఈ హీరో ఉంటే ఎంతకు అమ్ముడిపోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క. అప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ హీరో రెమ్యూనరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ వస్తుందో అర్థమెటిక్స్లో ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ పేరు చూసి ఎవరు టికెట్ కూడా కొండవు. హీరో ఉంటే వచ్చేస్తారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు, వాట్ ఎవర్ మినిమం పీపుల్ యూనో. అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది. ఇప్పుడు అది VFX అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది, స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అని. అది చాలా సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాయింట్ మీరు అలాగే సడన్ గా రావట్లేదు కదా, ముందే తెలుసు కదా వస్తారని. ఆ పర్టికులర్ స్టార్ ఇలా ఉంటాడు, ఇంతమందిలో వస్తాడు అన్ని చెప్తారు. అంతా తర్వాత కదా తీసిన సినిమా. ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలా అయిపోతే స్టార్ అవడం ఏంది ఇంకా, లేకపోతే స్టార్ ఎట్ అవుతాడు. అదే కదా మెయిన్ థింగ్. వస్తేనే 10 మంది బౌన్సర్లు ఉంటున్నారు. కరెక్ట్. 10 మంది కాకపోతే 100 మంది అండి, 1000 మంది పెట్టుకుంటాడు. మీరు పెట్టుకోవద్దు. అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకునేవాడి తప్ప. ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు, మీరు డేట్లు ఇస్తే చాలు బాబు, మీరు ఏమన్నా చేసుకోండి, మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతారు ఇవన్నీ బయటికి మాట్లాడతారు. బట్ దట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ బ్లేమ్ స్టార్స్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు RRR లాగా, బాహుబలి లాగా, లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్. అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి, ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి, అవన్నీ కౌంట్ కి రావు. ఆ వేస్టేజ్ కంట్రోల్ చేయలేదు అంటున్నారు. అది జరగదు కంట్రోల్. ఎందుకు అవదంటే మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పర్టికులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్నాను కానీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతాం అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు. ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వాళ్ళని వర్కౌట్ చేయమంటే కాస్ట్ అతను 1.5 crores ఎంతో వేసాడు. 1.5 crores అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి, సార్ మరి ఎక్కువైపోతుందండి, ఈ పాట నిజంగా అవసరమా, ఇంకా మళ్ళీ 1.5 కోటి ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే, 1 కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతోటి దాన్ని ఏదో 90 lakhs తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇది చెప్పాడు. సరే ఇంకేం చేసేది ఏముంది అని వదిలేసి ఓకే అన్నాడు. అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు. పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని, ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో. ఆ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ షాట్ ఈ హీరోకి పంపించాడు, ఈ డైరెక్టర్కి పంపించాడు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎవరు? కొరియోగ్రాఫర్. హీరో పంపించలా. అప్పుడు ఏంటి అర్థం,
బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు, అంతే కదా. ఫెంటాస్టిక్ అంటే ఏంటి అర్థం, ఇలా చేద్దాం అంటున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డబ్బులు అయిపోతుందండి అని. వీళ్ళు ఆల్రెడీ ఏదో 90లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు అది చూస్తే 2.5 అవుతుంది. ఇది 1.5 మించి ఇంకో 1. సో ఇప్పుడు 2.5 అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా. కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి, లేదు సార్ ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది, 2.5 కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే నామోషి అడ్డు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన సినిమా మీద నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా? ఏంటో తెలియదు. ఈ లోపల డైరెక్టర్ ఏమన్నాడు, సార్ మీరు 2.5 కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఈ లెవెల్లో పాట వస్తే 3 సార్లు చూస్తారు సినిమా, 4 సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది, అప్పుడు మీ రెవెన్యూస్ అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు. అది బ్యాడ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఏదైతే పాజిటివ్ అయితే అవ్వచ్చు, ఎవరికి తెలుసు, అవ్వచ్చు, వెరీ గుడ్. అప్పుడేంటి, అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవ్వదని మీకు నమ్మకం లేదా అని ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఏ రేంజ్ కి అవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు. అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి, 2,000 కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి, అదే బాహుబలి 2 కన్నా కొంచెం బెటర్ గా ఉంది అని అనుకోవచ్చు కదా. మీరు ఆఫీస్ లో అనుకోవడానికి ఏముంది. అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా 200 అనుకుని అది 300, 400, 500 వెళ్తా ఉంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.